హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ స్నాక్స్. చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి కనుక మీరు ప్రిపేర్ చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మరి ఈ హెల్దీ స్నాక్స్కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పెసరపప్పు. ఈ పెసరపప్పు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ముందే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఒక 50% ముందైతే ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక కప్పు నిండా వాటర్ని తీసేసుకోవాలి. ఈ నీళ్ళు వచ్చేసి ఒక కప్పు నిండా అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మెజర్మెంట్ అనమాట ఇది. ఈ హెల్దీ రెసిపీ కాకుండా బియ్యపిండితో చేసినటువంటి బోండాలు ఇంకా హెల్దీ స్నాక్స్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు కాస్త ఒక 50% ఇది ఉడికిన తర్వాత ఇందులో ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి, ఇవి లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొత్తిమీరని, సన్నగా తరిగిన కొత్తిమీరని తీసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి సూజీ రవ్వ ఉంది కదా, మనం ఇంట్లో వాడే ఉప్మా రవ్వ, ఇది వచ్చేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. మీరు 4 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి ఇది కలుపుకుంటూ, ఈ పప్పు ఉంది కదండి పెసరపప్పు, ఈ పప్పు వచ్చేసి ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పు నిండా బియ్యపిండి తీసుకోవాలన్నమాట. ఈ బియ్యపిండిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే పైన మూత పెట్టాలి. కింద స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్, అంటే ఈ వేడి బాగుంటుంది కదండి, 10 మినిట్స్ కాస్త ఇది ఇందులోకి నానిపోయింది అనుకోండి, మెత్తగా వస్తుందన్నమాట. తినేటప్పుడు ఈ స్నాక్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. పైన ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం రెస్ట్ ఇస్తే. ఇప్పుడు చూడండి, కాస్త చల్లారిన తర్వాత పైన మూత తీసేసి చపాతీ పిండి ముద్ద ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఇలా రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి వచ్చేసి. ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ కలుపుతున్నాను కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఈ హెల్దీ రెసిపీ వచ్చేసి ఉదయం టిఫిన్స్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా దోశలు, ఇడ్లీలు వేస్తుంటాం కదా, అలా వేయకుండా ఇలా హెల్దీగా మీరు జస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసారనుకోండి, తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా మరీ పల్చగా లేకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం మందగా పెట్టామనుకోండి మనకి సాఫ్ట్గానే ఉంటుంది, పల్చగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం కొంచెం డిజైన్ కోసం నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఇలా డిజైన్ ఉందనుకోండి, పిల్లలు కూడా తినేటప్పుడు ఇష్టంగా తింటారు. ఇదే విధంగా అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక స్టీమర్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి అట్టాకుల మీద నేనైతే స్టీమ్ చేస్తున్నాను. అదే స్టీమర్లో కాకుండా నార్మల్గా కుక్ చేసుకోవాలనుకుంటే మన ఇడ్లీ పాత్ర ఉంది కదా, అందులో అయినా కుక్ చేసుకోవచ్చు. కానీ అందులో కుక్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని మీద దీన్ని పెట్టేసి మీరు కుక్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. స్టీమర్లో నీళ్ళని యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇందులో స్టీమ్ చేయడానికి ఒక 15 నిమిషాలు అయితే పట్టింది. 15 నిమిషాల్లో ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఇడ్లీలు తినేటప్పుడు ఎంత సాఫ్ట్గా అయితే ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా అంత సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను ఎంత చక్కగా ఇవి కుక్ అయిపోయాయో. చూసారు కదా, కొంచెం కూడా పచ్చిగా ఉండవు అనమాట. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులో చట్నీ వచ్చేసి ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంటే మనం దోశలో, ఇడ్లీలోకి చట్నీ వాడుతుంటాం కదా, ఆ చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం ఇందులో వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం అద్దిరిపోవాల్సిందే. ఇవి ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ చూస్తాను చూడండి, కొంచెం కూడా పచ్చిగా లేకుండా లోపల ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చిందో. చూసారు కదా. మరి ఈసారి తప్పకుండా ఈ హెల్దీ స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.